నా కొడుక్కి చదువుతో పాటు వేరే దాని మీద శ్రద్ధ పెడితే వాడు సక్సెస్ అవుతాడని నాకు తెలుసు. కానీ ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు మాటలు విని ఒరే నువ్వు చదవకపోతే గొప్ప పగిలిపోతుందని చెప్పి రుద్దు మరీ చదివిస్తాం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఒక 300 రూపాయలు చికెన్ తెస్తే ఫ్యామిలీ మొత్తం ఫుల్ గా తింటామని మా నాన్న తెలుసు. అయినా సరే 100 రూపాయలు చికెన్ మాత్రమే తెస్తాడు. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. నా కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే వాడికి పెళ్లి చేస్తే వాడు సుఖంగా ఉంటాడని నాకు తెలుసు. అయినా సరే బాగా కట్నం ఇచ్చే అమ్మాయినే తీసుకొచ్చి మమ్మల్ని కుక్కల్లో చూసే అమ్మాయినే తీసుకొచ్చి వాడికి పెళ్లి చేస్తాం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. గొప్పలకి వెళ్తే తిప్పలు తప్పని నాకు తెలుసు. గుడ్లు కొనుక్కోవడం డబ్బులు లేకపోయినా 10,000 పెట్టి ఫ్రెండ్స్ పార్టీ ఇప్పిస్తాం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఊర్లో 10 మంది కూడా ఒకేలా చదివిన అందరికీ ఒకేలాంటి ఉద్యోగాలు రావన్న విషయం నాకు తెలుసు. అయినా సరే ఎదిరించోడు ఎంత సంపాదిస్తున్నాడు, పక్కించోడు ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పి మా కొడుకును తినేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మా చుట్టాలే మమ్మల్ని సంకనాకిస్తున్నారని మాకు తెలుసు. అయినా సరే మేము వాళ్ళ మాటే వింటాం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం.